హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకు వచ్చేసి హైదరాబాద్లో అయితే భారీ నోటిఫికేషన్ అనేది జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి విప్రో కంపెనీకి సంబంధించింది. సో మీకైతే నేను పూర్తిగా డీటెయిల్స్ అనేది చెప్తాను. సో ట్రైనింగు అసలు ప్రాసెస్ ఏంటి, ఎట్లా ఉంటుంది అనేది ఎవరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో జాబ్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఈ కంపెనీలో. సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. చూడండి, ఈ జాబ్ అయితే విప్రో కంపెనీకి నుంచి అయితే మనకి రిలీజ్ చేశారు కదా. సో ఇదైతే ఎవరైతే ఫ్రెషర్స్ కూడా ఉంటారో, సో ఫ్రెషర్స్ అనేది కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాసెస్ చూసుకుంటే ఏంటంటే ఇది వచ్చేసి నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించింది. సో అంటే ఏం లేదు, చాటింగ్ అనేది చేయాలి కస్టమర్స్ తోటి. సో వాళ్ళైతే క్వశ్చన్స్ ఏదైనా అడుగుతారు కదా, సో దానికి అనేది మీరైతే రిప్లై అయితే ఇవ్వాలి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీంట్లో టైపింగ్ టెస్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనకి వర్డ్ పర్ మినిట్ ఉంటుంది కదా, 35 వర్డ్స్ పర్ మినిట్. సో దీంట్లో అయితే కొంచెం తక్కువనే ఉంటుంది, 30 వర్డ్ పర్ మినిట్ అట్లా ఉంటుంది. సో మీరైతే ఏంటంటే మంచిగా టైపింగ్ టెస్ట్ ఒక 2-3 సార్లు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొని వెళ్తే, సో అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఈజీగా అనేది టైపింగ్ టెస్ట్లో పాస్ అనేది అవ్వచ్చు. సో ఏంటంటే ఇది ఒక మంచి బెనిఫిట్, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే చూడండి, ఇది 0 to 1 year ఉంటారు ఫ్రెషర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకి 50 వేకెన్సీస్ అయితే ఖాళీ ఉన్నాయని ఇక్కడైతే ఇచ్చారు. సో ఎక్కువనే ఉంటాయి, బట్ ఇది పోస్ట్ కాబట్టి కొంచెం తక్కువ వేకెన్సీస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇది మనకి లొకేషన్ వచ్చి హైదరాబాద్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేయాలి. సో మనకి ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకుంటే ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. సో బేసిక్ నాలెడ్జ్ అండ్ ఎక్సెల్ అండ్ ఆన్ కంప్యూటర్. ఎక్సెల్ అంటే అంత ఏముండదు, కానీ కంప్యూటర్ ఎట్లా యూజ్ చేస్తాం అనేది కొంచెం తెలిసి ఉండాలి, ఓకేనా. సో ఏంటంటే మీరు ఆ ప్రాసెస్ చేస్తారు కదా నాన్ వాయిస్కి, మినిమం అనేది మనకైతే కొంచెం వచ్చి ఉండాలి. బట్ రాకపోయినా పర్వాలేదు. సో వాళ్ళు ఏంటంటే ట్రైనింగ్లో అనేది కంపల్సరీ అన్ని వివరాలు చెప్తారు. సో ట్రైనింగ్లో మంచిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తారు. సో అర్థం కాకపోయినా కూడా మీరు అనేది అడగచ్చు. సో ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే చూడండి, ఇది వర్క్ లొకేషన్ అయితే హైదరాబాద్ అని చెప్పాను కదా. అండ్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది. సో ఫ్లెక్సిబుల్ మామూలుగా ఏంటంటే మనకు వర్క్కి ఇస్తారు కదా, సో ఒక ఫిక్స్డ్ షిఫ్ట్ అనేది ఇస్తారు. అంటే నార్మల్గా మార్నింగ్ 6 to 3 o'clock, ఓకేనా. అట్లా మళ్ళీ ఏంటంటే మధ్యాహ్నం 2 నుంచి 10 o'clock. సో లేదా నైట్ ఈవినింగ్ 6 నుంచి 2 o'clockకి. సో అట్లా షిఫ్ట్స్ అనేది ఉంటుంది. సో వాళ్ళైతే ఒక షిఫ్ట్ అయితే ఇస్తారు. ఆ షిఫ్ట్లో అయితే అప్లై చేస్తే మీకు ఆ షిఫ్ట్ అనేది ఓకే చేసుకొని మీ ఆ షిఫ్ట్లో అయితే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ షుడ్ హోల్డ్ డాక్యుమెంట్స్. ఎవరైతే 2022 పాస్ అవుట్, 23 పాస్ అవుట్, 24 పాస్ అవుట్ ఉంటారో సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ మీకైతే మామూలుగా మీరు పాస్ అయిన ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అవి ఉంటాయి కదా, మార్క్ షీట్ అనేది జిరాక్స్ అయితే తీసి పెట్టుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సో వర్క్ పరంగా చూసుకుంటే ఏంటంటే వారంలో వచ్చేసి 5 రోజులు వర్క్ అనేది ఉంటుంది. 2 days అయితే వీక్ ఆఫ్ ఇస్తారు. సో మీరు నెలకు వచ్చేసి 20 నుంచి 21 days అనేది వర్క్ చేస్తారు. సో మీకు వచ్చేసి 8 days హాలిడేసే పోతాయి. కాబట్టి చాలా అంటే చాలా మంచి కంపెనీ, ఎవరైతే మిస్ చేసుకోకండి. ఇక్కడ ఎందుకు అంటున్నా అంటే మీకు నీడ్ ఇమీడియట్ జాయినర్స్ అన్నారు. సో ఓకేనా, ఇమీడియట్ జాయినర్స్ కాబట్టి మంచిగా హైర్ అనేది చేసుకుంటారు. సో ఇక్కడ చూసుకోండి, వర్క్ ఎక్స్పీరియన్స్ 1 నుంచి 2 years అయితే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో మినిమం 1 year ఉన్నా 2 year ఉన్నా అనేది వాళ్ళని కూడా హైర్ అనేది చేసుకుంటారు. సో ప్యాకేజ్ కూడా ఎక్కువ ప్యాకేజ్ అనేది ఇస్తారు, ఓకేనా. ఈ కంపెనీ వచ్చేసి మంచి ఆపర్చునిటీ అయితే ఇచ్చింది. సో అది వచ్చేసి వాక్ ఇన్ డ్రైవ్. సో ఇది వచ్చేసి మనకి 7th April నుంచి 11th April వరకు అనేది వాక్ ఇన్ అనేది విప్రో దగ్గర జరుగుతుంది. సో హైదరాబాద్ ఆఫీస్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్, ఓకేనా. సో టైమింగ్స్ వచ్చేసి 10 o'clock నుంచి 1 o'clock. అంటే మీరు ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చేసి 8:30కి 9కి అట్లా బయలుదేరండి. మీరు 10-10:15 వరకు వెళ్తారు. సో ప్రాసెస్ అనేది అయిపోతుంది మంచిగా, మీకు ఈవినింగ్ వరకు అయిపోతుంది. అండ్ ఆఫర్ లెటర్ కూడా మీకు 2 daysలో మెయిల్ వస్తుందని చెప్తారు. సో వచ్చినప్పుడు మీరు అయితే ఇమీడియట్గా జాయిన్ అనేది అవ్వచ్చు. సో ఇక్కడ మనకి ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకుంటే చూడండి, విప్రో లిమిటెడ్ SEZ టవర్ S4 and S5 యూనిట్ 3 సర్వే నెంబర్ 124/P. సో ఇది వచ్చేసి కోపన్నపల్లి అండ్ వట్టినాగులపల్లి విలేజ్, శర్లింగంపల్లి మండలం, హైదరాబాద్, ఓకేనా. సో మీరు గూగుల్ మ్యాప్స్లో కొడితే అయితే మీకు విప్రో కంపెనీ అడ్రస్ అయితే వస్తుంది. సో మీరు అయితే అక్కడికి రీచ్ అయ్యి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. సో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో కూడా చెప్తాను చూడండి. సో మీ దగ్గర వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే తీసుకొని వెళ్ళండి, జిరాక్స్. అండ్ మీ దగ్గర గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉంటుంది కదా,
సో పాన్ కార్డు లేదా ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్ళండి. ఒకవేళ మీరు వ్యాక్సినేషన్ ఏపించుకుంటే సెకండ్ డోస్ సర్టిఫికేట్ అయితే ఒక జిరాక్స్ కాపీ అయితే తీసుకెళ్ళండి. సో లేదంటే లేకపోయినా పర్వాలేదు, తర్వాత సబ్మిట్ చేస్తానని చెప్పొచ్చు. సో ఏంటంటే మీకు రెజ్యూమ్ ఒకటి, ఆధార్ కార్డ్ అయితే ఒకటి తీసుకెళ్ళండి. అండ్ ఇక్కడ మీకైతే వీళ్ళు ఎందుకు అన్నీ ఒకటేసారి తెమ్మంటున్నారంటే మీకు ఓకే అయిందనుకోండి, సో మీకు జాయినింగ్ లెటర్ అనేది కూడా ఇమీడియట్ ఇస్తారు. కాబట్టి అప్డేటెడ్ ఫోటో ఉంది కదా, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా మన దగ్గర, ఆ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఒక 2-3 అయితే పట్టుకొని వెళ్ళండి, ఓకేనా. సో విత్ అప్డేటెడ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ విత్ రీసెంట్ ఫోటో. సో ఇక్కడ చూసుకుంటే ఒకటి గమనియండి, బీటెక్ ఆర్ ఎంసీఐ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇక్కడ చెప్పారు. సో మీరైతే అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకండి. సో ఫ్రెషర్స్ అయితే ఎవరు ఉంటారు, సపోజ్ మీకు 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, బీటెక్ చేసిన వాళ్ళు కానీ, ఎంసీఐ చేసిన వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా, ఓకేనా. సో మీ దగ్గర 1 ఇయర్ సర్టిఫికెట్ ఉంటే, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, అప్పుడు అనేది మీరు కంపల్సరీ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. మీకు ప్యాకేజ్ కూడా ఎక్కువ అనేది ఇస్తారు. సో చూడండి, ఇక్కడ మనకి ప్యాకేజ్ విషయానికి చూసుకుంటే ఏంటంటే 2.25 lakh అయితే మనకి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెషర్స్కి. సో అంటే మీకు ఏంటంటే 18,000 అని అట్లా వస్తుంది శాలరీ వచ్చేసి. సో స్టార్టింగ్లో అయితే తక్కువనే ఉంటుంది. మీరు వర్క్ చేసే కొంత అయితే మీకు ఇన్సెంటివ్స్ ప్లస్ 5,000, 6,000 అట్లా యాడ్ అవుతుంది. అప్పుడు 24,000, 25,000 అనేది వస్తుంది. సో ఎవరైతే ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి, కంపల్సరీ వాకిన్ అనేది అటెండ్ అయ్యి జాబ్ అనేది తెచ్చుకోండి. సో ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.